హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చి 2024లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త వెహికల్ అయితే లాంచ్ అయిందనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా మన వైజాగ్లో వచ్చేటప్పుడు మదిలపాలెం స్టోర్లో రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్లో అయితే లాంచ్ అవ్వడం జరిగింది అనమాట వెహికల్ అయితే. అండ్ ఎక్స్క్లూజివ్గా లైవ్ అయితే ఆల్రెడీ మనకి మన ఛానల్లో అయితే అప్లోడ్ అయిందనమాట. చూడాలనుకుంటే లైవ్ అయితే మీరు చూడొచ్చు అక్కడి నుంచి. అండ్ కంప్లీట్ వెహికల్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వెహికల్ వచ్చేటప్పటికి ప్రీవియస్ మోడల్ ఏదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇంటర్సెప్ట్ 650 ఏదైతే ఉన్నదో నెక్స్ట్ వర్షన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ స్క్రాంబ్లర్ లుక్లో తీసుకొచ్చారు అనమాట. ఓవరాల్గా వెహికల్ లుక్ అయితే మాత్రం ఒక మంచి ఫినిషింగ్లో అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే న్యూ డిజైన్ అండ్ కలర్స్ వైజ్గా చూసుకున్నా కూడా టోటల్గా 5 కలర్స్ అండ్ 4 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నదన్నమాట. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి అయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి లాంచ్ వీడియో అయితే చూద్దాం. Thank you, sir. Now we would like to call upon our area head for ఫస్ట్ మనం ఇంజిన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 648cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 12 సిలిండర్ 4 స్ట్రోక్స్ SOHC ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మనకి. అండ్ కంప్లీట్గా ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు కూడా కంప్లీట్గా చేంజ్ చేశారని అనుకోవచ్చు. అండ్ పవర్ అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు 47.4 PS అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 7150 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే 56 న్యూట్రన్ మీటర్స్ అయితే వస్తుంది. అండ్ 5150 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా ఏదైతే మనకి ఇంటర్సెప్ట్ మనకి 650 చూసుకున్నా కూడా మనకి అలాగే బేర్ 650 చూసుకున్నా కంప్లీట్గా చేంజ్ అయితే తీసుకొచ్చారు. ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెప్పవచ్చు అనమాట. ఏదైతే మన స్క్రాంబ్లర్ లుక్లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే ఫ్రంట్ ఎంట్రన్స్ మనం ఏదైతే మనం హెడ్లైట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కూడా టోటల్గా LED లైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సస్పెన్షన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా మనకి USD ఫోక్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్రేక్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా లుక్ వైజ్గా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి బ్రేక్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి హైడ్రాలిక్స్ బ్రేక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 320mm డిస్క్ని అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకొని 270mm డిస్క్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేటప్పటికి ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి సీట్ హైట్ చూసుకున్నా కూడా అరౌండ్ మనకి రేడియర్కి అండ్ పిలియన్ కూడా కంఫర్ట్గా ఉందన్నమాట చూసుకుంటే కూడా. అండ్ 783mm సీట్ని అయితే ఆఫర్ చేసినట్టున్నారు అరౌండ్ మీకు. అండ్ టైర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఫోక్ వీల్స్తో కాకుండా మనకి ఫోక్ వీల్స్తో అయితే మనకు వస్తున్నాయి అనమాట టైర్స్ వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు 100/90 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 140/80 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ కంప్లీట్గా టైర్స్ చూసుకుంటే కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చినట్టున్నారు. అండ్ మంచి ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు మనకి 13 లీటర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీరు మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి 25 to 30 మైలేజ్ అయితే వస్తుంది అనమాట. మీరు అండ్ మనకు అబౌవ్ మనకి 650cc కాబట్టి మైలేజ్ మనకు పెద్దగా ఏం రాదు కాబట్టి అది మనకి కామన్ పాయింట్ కాబట్టి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అరౌండ్ మీకు 184mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ వెహికల్ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అరౌండ్ మీకు చూసుకుంటే 216 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ మనం కన్సోల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎస్పెషల్గా మన కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పటికి ఏదైతే మన ప్రీవియస్ మోడల్ మనకి గొరిల్లా 440లో ఉన్నదో రౌండ్ కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగింది, 4-inch కన్సోల్ని. అండ్ సేమ్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. TFT డిస్ప్లేని అయితే ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ మనకి అలాగే నావిగేషన్ గురించి అయితే స్పెషల్గా దీంట్లో గూగుల్ మ్యాప్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కంప్లీట్గా మీకు చూసుకోవచ్చు డైరెక్షన్స్ కానీ అండ్ ఓవరాల్గా కూడా. అండ్ నేను కంప్లీట్ రివ్యూలో నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనకి వెహికల్ అయితే త్వరలోనే వస్తుందని చెప్పారు, టెస్ట్ డ్రైవ్ వెహికల్. అండ్ కంప్లీట్గా రైడ్ రివ్యూ అండ్ మనకి అలాగే స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి. అలాగే మనకి కన్సోల్ దగ్గర చూసుకుంటే కూడా మనకి లెఫ్ట్ సైడ్లో నుంచి చూస్తే మనకి USB పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇచ్చారు దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ మనం అలాగే ఓవరాల్గా వెహికల్ వేస్గా చూసుకుంటే కూడా మనకి టోటల్గా 4 వేరియంట్స్ అండ్ 5 కలర్స్లో అవైలబుల్గా ఉన్నదన్నమాట. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 3,39,000 అయితే ఉన్నది ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే. అండ్ మనకి వెహికల్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనకి షోరూమ్ డీటెయిల్స్ అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, ప్రైస్ డీటెయిల్స్ అండ్ మోడల్స్ గురించి అయితే.
అలాగే మనకి చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట వెహికల్లో వచ్చేటప్పటికి. అండ్ మంచి ప్రీవియస్ మోడల్కి ఏదైతే ఇంటర్సెప్ట్ 650కి కంప్లీట్గా మీకు చూసుకుంటే బేర్ 650కి కంప్లీట్గా మనకు చేంజ్ అయితే తీసుకొచ్చారనమాట డిజైన్ వేస్గా చూసుకుంటే. అండ్ లుక్ వైజ్గా చూసుకుంటే మనకు ఇప్పుడు వీడియోలో ఉన్నదైతే హైర్ అండ్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వెహికల్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ట్యాంక్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఏదైతే ఉన్నదో ఆ కలర్ అండ్ మనకి 3 కలర్స్లో అయితే లేయరింగ్ చేశారనమాట. మనకి ట్యాంక్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎక్స్ప్రెసివ్గా. అలాగే ఏదైతే మనకి టైర్స్ దగ్గర చూసుకుంటే ఆ బ్లాక్ టైర్స్ కానీ అలాగే ఫోక్ వీల్స్ కానీ వచ్చిందనమాట. అండ్ మనం ఇంజిన్ దగ్గర చూసుకుంటే కూడా మనకి ఇందులో ట్విన్ సిలిండర్ కాబట్టి మనకి చూసుకుంటే ఏదైతే రైడర్ లెగ్స్కి అయితే టచ్ అయ్యేటట్టు డిజైన్ అయితే ఉన్నదనమాట. అండ్ రైడ్ రివ్యూలో చూడాలి మనకి ఏమైనా ఓవరాల్గా ఎలాగున్నది ఏంటనేది 650cc కాబట్టి. అండ్ రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కంప్లీట్గా ఏమైనా హీట్ కానీ ఏదైనా సరే. అండ్ మన కంప్లీట్ వీడియో అయితే మనకి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో వచ్చేటప్పటికి. అండ్ ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే మనకి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.